Taste the Daily. నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 2 రోజుల్లోని 40 సెంటీమీటర్ల వాన కురిసింది. 5 దశాబ్దాల్లో ఎన్నడూ చూడని వరద ముంచేసింది. వారం రోజుల పాటు విజయవాడ నీళ్లలో నానింది. ఏకంగా 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. బెజవాడకు ఊహించని కష్టం వాటిల్లిందే. ప్రభుత్వ ఆస్తులతో పాటు వ్యక్తిగత ఆస్తులకు తీవ్ర నష్టం జరిగింది. సర్వం కోల్పోయిన విజయవాడ వాసులు కోలుకోవడానికి కనీసం 6 నెలలు పట్టే అవకాశం ఉంది. కేంద్రం ఉదారంగా సాయం చేయకపోతే విజయవాడకు విషాదమే మిగిలేలా ఉంది. ఏపీ రాజధాని అమరావతికి కూతవేటు దూరంలో ఉంది విజయవాడ. ప్రభుత్వ ఆఫీసులు చాలా వరకు విజయవాడలోనే ఉన్నాయి. ఊహించని వరద బెజవాడను ముంచేస్తుంది. బుడమేరు దెబ్బకు విజయవాడ విలవిల్లాడింది. ప్రభుత్వ ఆస్తుల నష్టం తేలింది, కానీ వ్యక్తిగత ఆస్తుల నష్టమెంతో ఇప్పుడిప్పుడే చెప్పలేని పరిస్థితి. విజయవాడలో ముంపు ప్రాంతాల పరిస్థితి ఘోరంగా ఉంది. అసలు ఆయా ప్రాంతాల రూపురేఖలే లేకుండా పోయాయి. విజయవాడ పరిస్థితి చూస్తుంటే బెజవాడను వరద ముంచేసినట్టు లేదు. బెజవాడను చెరువులో కట్టారేమో అనేంత దారుణంగా ఉంది పరిస్థితి. ముంపు ప్రాంతాల్లో బాధితుల ఇళ్లల్లో వస్తువులెన్నో పోయాయి. ఉన్నవేమో వరదతో బురద కొట్టుకుపోయాయి. ఏవి పనికొస్తాయో ఎంత పనికొస్తాయో తెలియదు. కళ్ల ముందు కొండంత కష్టం మాత్రమే కనిపిస్తోంది. ప్రభుత్వం తన పరిధి మేరకు సాయం చేస్తోంది. అయితే సర్కార్ ఎంత సాయం చేసినా బెజవాడ పూర్తి స్థాయిలో కోలుకోవడానికి 6 నెలలు పడుతుందని అంచనా. వరదలో సర్వస్వం కోల్పోయిన బాధితుల్ని కదిలిస్తే గుండె చెరువయ్యేలా ఉంది. ఇంట్లో సామాను కొట్టుకుపోయింది. మిగిలి ఉన్న కాస్త సామానుకి బురద మేట వేయడంతో పనికి రాకుండా పోయాయి. ఇక వాహనాల గురించైతే చెప్పక్కర్లేదు. సైకిళ్ల దగ్గర నుంచి లారీల దాకా అన్నీ కొట్టుకుపోయాయి. చాలా మందికి జీవనాధారం పోయింది. అందరికీ జీవనమే ఛిద్రమైంది. జీవితాన్ని 0 నుంచి మొదలు పెట్టాల్సిన దుస్థితి. కాలు చేయి కూడా తీసుకుని వరద నష్టం లెక్కలు చూసుకుని మళ్లీ బతుకు పోరాటం సాగించేదాకా ఏది ఉందో ఏది లేదో చెప్పడం కూడా సాధ్యం కాదంటున్నారు బాధితులు. అసలు చాలామంది ఇళ్లు నేలమట్టమయ్యాయి. మరికొన్ని ఇళ్లు ఉన్నా అవి గుర్తుపట్టే స్థితిలో లేవు. మరికొన్ని ఇళ్లు నివాసానికి అనువుగా లేవు. కొన్ని చోట్ల ఇళ్లు బాగు చేసుకోగలిగిన రోడ్లు, మౌలిక వసతులు లేనే లేవు. ఇన్ని కష్టాల నుంచి బాధితులు ఇప్పుడప్పుడే బయటపడడం చాలా కష్టమే. వచ్చింది సాధారణ వరద కాదు, మేట వేసింది మామూలు బురద కాదు. 4-5 అడుగుల మేర ఉన్న బురదను చూసి బాధితులు మరింత ధైర్యం కోల్పోతున్నారు. అసలు మా ఇల్లు ఉంటుందా, ఉన్నా ఉండడానికి పనికొస్తుందా అనే ఆలోచనతో వారికి నిద్రపట్టని దుస్థితి. సర్కార్ ఎంత సాయం చేసినా 1 నెల రోజులు చేస్తుంది. తర్వాత పరిస్థితి ఏమిటని ఆలోచిస్తేనే భయమేస్తోంది. ఎన్ని విరాళాలొచ్చినా మహా అయితే 1000 కోట్ల రూపాయలొస్తాయి. కానీ జరిగిన నష్టం దాదాపుగా 10,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. ఈ కష్టం ఎవరో తీరిస్తే తీరేది కాదు. ఈ నష్టం మరెవరో పూడిస్తే పోయేది కాదు. వరద ప్రభావంతో అందరి జీవితాలు తలకిందులయ్యాయి. కొందరి జీవన ప్రమాణాలు పడిపోవచ్చు. మరికొందరు రోడ్డు మీదకు రావచ్చు. మొన్నటి వరకు బిల్డింగుల్లో ఉంటూ కార్లల్లో తిరిగినా ఇప్పుడు మాత్రం జీవన పోరాటం చెయ్యక తప్పని దుస్థితి. ముఖ్యంగా చిరు వ్యాపారులకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. దుకాణాలన్నీ మట్టి కొట్టుకుపోయాయి. ముడి సరుకుల స్టాక్ అంతా వరదలో కొట్టుకుపోయింది. డబ్బులు, విలువైన సామాను, సర్టిఫికెట్లు ఇలా ఒకటేమిటి, సర్వస్వం కోల్పోయిన బాధితుల గోడు వర్ణనాతీతంగా ఉంది. ఎవరి కష్టాలు వారికున్నాయి. ఎవరి బాధలు వారు పడుతున్నారు. ఇప్పుడు కాస్త పర్లేదు, ప్రభుత్వం సహాయక చర్యలు ఆపేసిన తర్వాత అసలు సినిమా కనిపిస్తుందని వాపోతున్నారు. ఈ సమయంలో ప్రతిపక్షం కూడా రాజకీయం చేయడం మానేసి వీలైనంత వరకు బాధితులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇలాంటప్పుడు కూడా ప్రభుత్వం చేసే పనిలో లూప్ హోల్స్ వెతకడం, విమర్శలు చేయడం పరిణితి కాదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఆగస్టు 30-31 తేదీల్లో బెజవాడను ముంచెత్తిన భారీ వర్షాలు, వరదలతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 మంది మృతి చెందారని చెబుతున్నా ఎక్కువ ప్రాణ నష్టం విజయవాడలోనే జరిగింది. ఇంకా కొందరి ఆచూకీ లభించలేదని బంధువులు అల్లాడిపోతున్నారు. విజయవాడ జనాభా 15 లక్షలకు పైమాటే. రాష్ట్రంలో 2వ అతిపెద్ద నగరం అన్న గుర్తింపు. నగరానికి మణిహారంగా కృష్ణానది, ఆధ్యాత్మిక క్షేత్రం దుర్గమ్మ సన్నిధి, ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ నగరంలోని సగం ప్రాంతాలు ఒకే ఒక్క రాత్రి వచ్చిన వరదతో నిండా మునిగాయి. ప్రజలు వరద ముంపులో అష్టకష్టాలు పడుతున్నారు. మరి ఇన్ని కష్టాలకు ఒకే ఒక్క కారణం బుడమేరు ఉప్పొంగడమే. నగరం మీదుగా ప్రవహిస్తూ 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా కృష్ణానది ప్రశాంతంగా సముద్రం వైపు వెళ్లిపోతే 30,000 క్యూసెక్కుల వరదను కూడా తట్టుకోలేక బుడమేరు విజయవాడను ముంచెత్తి తీరని శోకాన్ని మిగిల్చింది. బుడమేరు గరిష్ట నీటి సామర్థ్యం 11,000 క్యూసెక్కులు. ఆక్రమణలతో దాని సామర్థ్యం ప్రస్తుతం 6,500 క్యూసెక్కులకు కుచించుకుపోయింది. అయితే భారీ వర్షాలకు ఒక్క రాత్రి సుమారు 30,000 క్యూసెక్కుల వరద రావడంతో దాని సామర్థ్యం సరిపోక నగరాన్ని ముంచేసింది. అవును, విజయవాడకొచ్చిన కష్టం మామూలుది కాదు.
వాణిజ్య రాజధానిగా ఉన్న విజయవాడలో కొద్ది రోజులుగా బిజినెస్ జరగడం లేదు. ఒకటి కాదు, రెండు కాదు, వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. నష్టం అంచనా వేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. 4 రోజుల నుంచి పడిన భారీ వర్షాలు ప్రకాశం బ్యారేజీ నుంచి 11 లక్షల క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా విడుదల కావడంతో విజయవాడ సగం మునిగిపోయింది. మునగడం అంటే మామూలుగా కాదు, నీళ్లల్లోకి నీరు చేరింది. మొదటి అంతస్తులోకి కూడా నీరు వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయవాడ అంటేనే ముందుగానే గుర్తుకొచ్చేది లారీలు, బస్సులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. ఈ బిజినెస్ పూర్తిగా పడిపోయింది. లారీలు సరుకులను తీసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లి వస్తుంటాయి. కొన్ని వేల సంఖ్యలో లారీలు కొద్ది రోజులుగా స్టాండ్లలోనే ఉన్నాయి. దీంతో తమకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లిందని లారీ యజమానుల సంఘం చెబుతోంది. ఒక్క లారీ కూడా కదల్లేని పరిస్థితి. రహదారులన్నీ జలమయం కావడంతో పాటు జాతీయ రహదారులపైకి కూడా నీరు చేరడం, అనేక చోట్ల గండ్లు పడ్డంతో లారీలన్నీ నిలిచిపోయి తమకు లక్షల రూపాయల్లో నష్టం తెచ్చిపెట్టిందని, దీన్ని పూడ్చేదెవరని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రైవేట్ బస్సులు కూడా అంతే. ప్రైవేట్ బస్సు సంస్థలు విజయవాడ కేంద్రంగా ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి. ట్రావెల్స్ సంస్థలు అన్నీ 4 రోజులు మూతపడ్డాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో తమకు తీవ్రంగా నష్టం వాటిల్లిందని చెబుతున్నారు. ఇక కాళేశ్వరరావు మార్కెట్ కోస్తాంధ్రలోనే అతిపెద్ద మార్కెట్. హోల్సేల్ వ్యాపారాలున్నాయి. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి చిరు వ్యాపారులొచ్చి ఇక్కడ కొనుగోలు చేసుకుని వెళుతూ ఉంటారు. కానీ ఆ మార్కెట్ పూర్తిగా కొద్ది రోజుల నుంచి మూతపడిపోయింది. వ్యాపార సంస్థలు గేట్లు కూడా తెరవడం లేదు. ఈ నష్టం కోట్లల్లో ఉంటుందని హోల్సేల్ వ్యాపారులు చెబుతున్నారు. విజయవాడ ఫుడ్ బిజినెస్కు ఫేమస్. పర్యాటకులతో పాటు ప్రతిరోజు విజయవాడకు వచ్చే వారితో హోటళ్లన్నీ కళకళలాడుతూ ఉంటాయి. కానీ భారీ వర్షాలు, వరదలతో ఈ బిజినెస్ కూడా పూర్తిగా దెబ్బతింది. దాదాపు ప్రతి హోటల్లో ఇదే పరిస్థితి. కనీసం పట్టుమని 10 మంది కూడా హోటల్కు వచ్చి భోజనం చేయలేదని వారు చెబుతున్నారు. ఇక లాడ్జీలు మాత్రం కొంత నిండిపోయాయి. విల్లాల్లోకి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలోకి వరద నీరు రావడం, విద్యుత్ సౌకర్యం లేకపోవడం, మంచినీటి సౌకర్యం కూడా లేకపోవడంతో విజయవాడకు చెందిన సంపన్నులు మాత్రం లాడ్జులకు వచ్చి తలదాచుకున్నారు. వరద నీరు కాస్త తగ్గాక సొంతిళ్లకు వెళ్లిపోతున్నారు. మొత్తం మీద బెజవాడలో వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. విజయవాడలో ప్రభుత్వ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని ప్రాథమికంగా అయినా సర్కార్ అంచనా వేయగలిగింది. కానీ వ్యక్తిగత ఆస్తులకు కలిగిన నష్టం ఊహకు కూడా అందడం లేదు. ఈ నష్టం ప్రాథమిక అంచనా కూడా సాధ్యం కావడం లేదు. అసలు చాలా మంది బాధితులకు ఇల్లు గుర్తుపట్టడానికే కష్టంగా ఉంది. ఇక సామాను లెక్క చూసుకునేదెప్పుడు అనే ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. కీలకమైన సర్టిఫికెట్లు, పత్రాలు, విలువైన వస్తువులే కొట్టుకుపోయాయని విలవిల్లాడుతున్న బాధితులు ఇంట్లో సామాను గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరు. కళ్ల ముందే సామాను కొట్టుకుపోవడం చూసిన బాధితుల గుండె మాత్రం బాగా బరువెక్కింది. ముంపు ప్రాంతాల్లో చాలామంది బాధితులు ఇంకా నిర్వేదంలోనే ఉన్నారు. వాళ్లు మామూలు మనుషులు కావడం అంత తేలిక కాదనే అభిప్రాయాలున్నాయి. రాష్ట్ర విభజనతో నష్టపోయిన విజయవాడను వరద మరింతగా దెబ్బకొట్టింది. ఇప్పటికే రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న అనధికారిక రాజధానిగా చలామణి అవుతున్నా జరగాల్సినంత అభివృద్ధి జరగలేదనే వాదన ఉంది. అలాంటిది ఇప్పుడు ఊహించని వరదతో విజయవాడ రూపురేఖలే మారిపోయాయని అంటున్నారు. గతంలో వైజాగ్ను హుదూద్ తుఫాన్ దెబ్బతీసింది. అయితే తుఫాన్ దెబ్బ నుంచి విశాఖ వేగంగానే కోలుకుంది. ఇప్పుడు విజయవాడను వరద దెబ్బతీసింది. కానీ విజయవాడ కోలుకోవడం మాత్రం అంత తేలిక కాదనే విశ్లేషణలున్నాయి. కనీసం 6 నెలలైనా పడుతుందని అంచనా. విజయవాడ వరదలకు 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వీరంతా తిరిగి సాధారణ జీవితం గడిపే వరకు కష్టాలు తప్పవు. ప్రతి ఇంట్లో సాధారణంగా ఉండే వస్తువులు, టీవీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్లు అన్నీ బురదలో కూరుకుపోయాయి. ఎవరి టీవీ వారే కొనుక్కోవాలి, ఎవరి సామాను వారే మళ్లీ సమకూర్చుకోవాలి. దీనికి ఎంత సమయం పడుతుందో ఎవరికీ తెలియదు. చాలామంది జీవితాంతం కష్టపడి సంపాదించింది వరదలో కోల్పోయింది. వరద బాధితుల కష్టం, వారికి జరిగిన నష్టం ఇప్పుడప్పుడే తీరేవి కాదనే అభిప్రాయాలున్నాయి. విజయవాడ నగరం మునిగిపోయింది. బుడమేరు కన్నెర చేసింది. కనుచూపు మేర నీరే విస్తరించింది. లక్షలాది మందిని వరద బాధితులుగా మిగిల్చింది. అటు కృష్ణమ్మ ఉగ్రరూపం, ఇటు బుడమేరు కన్నెరతో బెజవాడ బెంబేలెత్తింది. విజయవాడను బుడమేరు ముంచేసింది. జనజీవనం అస్తవ్యస్తం చేసింది. కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు హోరెత్తిన చిన్న పెద్ద వాగులను కలుపుకుని పూనకమొచ్చినట్లుగా విరుచుకుపడింది. బుడమేరు పరిసర ప్రాంతాల్లోని జనావాసాల్లోకి జలం ప్రవేశించింది. చూస్తుండగానే ఒక్కో అడుగు పెరుగుతూ పోయింది. విజయవాడ నగరం ముంపుకు గురైంది. 20 ఏళ్ల క్రితం చేపట్టిన ఆపరేషన్ కొల్లేరు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో నేడు దాని ఫలితం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుడమేరు ప్రాంతం పూర్తిగా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. 2005లో చేపట్టిన బుడమేరు డైవర్షన్ పనులు పూర్తిగా అటకెక్కింది. బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను 2008 నుంచి పూర్తిగా ధ్వంసం చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ కరకట్ట ఇప్పుడు ఆనవాళ్లు కూడా లేవు.
కాలనీలను విస్తరించారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీల నేతలు పాత్రధారులే. విజయవాడలో ఆక్రమణలతో జల ప్రవాహానికి తగిన దారి లేకుండా పోయింది. దీంతో బుడమేరు కట్టలు తెంచుకుంటున్నట్లుగా చెలరేగిపోయింది. తాజా భారీ వర్షాలతో ఇబ్రహీంపట్నం మండలం తలప్రోలు వద్ద బుడమేరుకు గండిపడింది. వరనుడు, కృష్ణమ్మ విజయవాడ నగరంపై కన్నెర్ర చేశాయి. అగ్నికి ఆజ్యం పోసినట్లు బుడమేరుకు గండ్లు పడ్డాయి. దీంతో కొద్ది రోజులుగా నగరంలో వరద బీభత్సం సృష్టించింది. రోడ్లు, కాలువలు ఏకమై పారాయి. 1,00,000కు పైగా ఇళ్లు జలమయమయ్యాయి. కొన్ని రోజులుగా ఇంటి నుంచి బయటకు రాలేక బాధితులు తిండికి, నీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరికొందరు వస్తువులు పాడైతే పాడయ్యాయని, ప్రాణాలతో బయటపడ్డామని ఇళ్లొదిలి పునరావాస కేంద్రాలు, బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. ఇళ్లల్లో నీరు చేరడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ఇంట్లోని కుర్చీలు, బీరువాలు, ఫ్రిడ్జ్లు, గ్రైండర్లు, మంచాలు ఇలా అన్ని రకాల విద్యుత్, ఫర్నిచర్ సామాగ్రి నీట మునిగాయి. వస్తువులు రోజుల తరబడి వరద నీటిలో ఉండడంతో పాడయ్యాయి. కొన్నింట్లో బురద చేరిపోయింది. సింగ్ నగర్ పరిసర ప్రాంతాల్లో నివసించే వారంతా పేద, మధ్యతరగతి కుటుంబాలే. వారందరిది రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. నీట నానిన సామాగ్రి మరమ్మతులకు ఎంతెంత ఖర్చవుతుందో అని బాధితులు అల్లాడుతున్నారు. కార్ల గోడౌన్ను వరద ముంచేసింది. 3 రోజులుగా వరదలోనే కొత్త కార్లు నానిపోతున్నాయి. దీంతో కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. విజయవాడ శివారు ప్రాంతాల్లోని కార్ల షోరూంలన్నీ నీట మునిగిపోయాయి. విజయవాడలో వచ్చిన వరదలతో తీవ్ర స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది. ప్రతి కాలనీలోకి వరద నీరు చేరింది. దీంతో మోటార్ పైపులు, వ్యక్తిగత వాహనాలు వరదలో మునిగిపోయాయి. విజయవాడ శివారు ప్రాంతంలోనే బుడమేరు వాగు ఎక్కువగా పొంగింది. దీంతో శివారు ప్రాంతంలో ఉన్న కొన్ని కంపెనీలకు సంబంధించిన కార్ల షోరూంలన్నీ నీట మునిగాయి. సిటీలో చిన్న షోరూంలుంటాయి. నగర శివార్లో పెద్ద పెద్ద గోడౌన్లుంటాయి. పెద్ద సంఖ్యలో కొత్త కార్లుంటాయి. వందల సంఖ్యలో కార్లను గోడౌన్లలో ఉంచుతారు. అయితే ఇప్పుడు ఆ కొత్త కార్లన్నీ వరద నీటిలో మునిగిపోయాయి. అనూహ్యంగా వచ్చిన వరద గోడౌన్లను ముంచెత్తింది. 3 రోజుల పాటు కొత్త కార్లన్నీ వరద నీటిలోనే నానాయి. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో టాటా, హుండాయ్, ఇతర కార్ల కంపెనీలకు సంబంధించిన గోడౌన్లున్నాయి. మిగిలిన చోట్ల ఉన్న కార్ల షోరూంలలో కూడా వరద నీరు చేరింది. విజయవాడలో వరద బీభత్సం సృష్టించింది. నగరంలోని లక్షలాది బైకులు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రస్తుతం వరద నీరు తగ్గడంతో వాహనదారులు బైక్ మెకానిక్ షాపులకు క్యూ కడుతున్నారు. సర్వీసింగ్కు 1000 నుంచి 3000 రూపాయలు, ఇంజిన్ పాడైపోతే 10,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చవుతోందని వాహనదారులు వాపోతున్నారు. 2 వీలర్ అందరి జీవితంలో భాగమైపోయింది. అది లేకుండా ఇంటి నుంచి అడుగు కూడా బయటకు పెట్టలేని పరిస్థితి. సామాను తెచ్చుకోవాలన్నా, ఆఫీసులకు వెళ్లాలన్నా, పనులు చేసుకోవాలన్నా 2 వీలర్ ఉండాల్సిందే. అలాంటి బైకులు పూర్తిగా నీట మునిగిపోవడంతో వాటికి రిపేర్లు చేసుకునేందుకు వాహనదారులు మెకానిక్ షెడ్ల వద్దకు తీసుకొస్తున్నారు. దీంతో మెకానిక్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. వారు చాలా బిజీగా ఉన్నారు. వందల సంఖ్యలో వచ్చిన బైక్లకు రిపేర్లు చేస్తూ తీరిక లేకుండా ఉన్నారు. విజయవాడలో వరదలు ముద్రణా రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. కోట్లాది రూపాయల పుస్తకాలు, పేపర్ బండిళ్లు నీట మునిగాయి. సరుకును తీసుకోవడానికి కూడా వీల్లేకుండా వరదలు ముంచెత్తాయని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు లబోదిబోమంటున్నారు. పుస్తకాలు నీటిలో నానిపోయి ఎందుకు పనికిరాకుండా పోయాయి. ఆంధ్రప్రదేశ్లో 80% ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు పాఠ్య పుస్తకాలు, వర్క్ బుక్లు, ఇతర మెటీరియల్, పట్టాదారు పాస్ పుస్తకాలు, హెల్త్, బీమా కార్డులు, రేషన్ కార్డులు ముద్రించే కీలకమైన 18 ప్రింటింగ్ ప్రెస్సుల్లోకి 3 నుంచి 4 అడుగుల మేర వరద నీరు చేరింది. విద్య సంబంధిత మెటీరియల్ తయారు చేసే పబ్లిషర్స్ కూడా తీవ్రంగా నష్టపోయాయి. మొత్తం 450 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా. 50 కోట్ల మేర యంత్రాలు, మరో 250 కోట్ల విలువైన పుస్తకాలు, ఇంకో 150 కోట్ల విలువైన పేపర్ బండిళ్లు నీటిలో మునిగి పాడయ్యాయి. ముద్రణ రంగం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న సుమారు 7,000 మంది రోడ్డున పడ్డారు. ప్రభుత్వం తగిన రీతిలో ఆదుకుంటే తప్ప సంస్థల పునరుద్ధరణ కష్టమని నిర్వాహకులు చెబుతున్నారు. గంట వ్యవధిలో కళ్ల ముందే ప్రెస్ లోపలికి 10 అడుగుల మేర వరద నీరు చేరిందని, ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయామన్నారు. ఇంతటి భారీ విపత్తు ఎప్పుడూ చూడలేదని, కొన్ని నెలల పాటు ప్రెస్లను పునరుద్ధరించే అవకాశం కనిపించట్లేదని వాపోయారు. అప్పటి వరకు జీవనోపాధి కోల్పోయినట్లేనని ప్రింటింగ్ సంస్థ నిర్వాహకులు ఆవేదన చెందుతున్నారు. విజయవాడలోని ఆటోనగర్, గాంధీనగర్, వన్ టౌన్ ప్రాంతాల్లోని ప్రింటింగ్ ప్రెస్లపై వరద ప్రభావం కొంతమేర ఉన్నా సింగ్ నగర్లో సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 105 ప్రింటింగ్ ప్రెస్లు, పబ్లిషర్స్ ఉంటే వీటిలో 50 వరకు విజయవాడలోనే ఉన్నాయి. వీటిలో కొన్ని ఇటీవలే 75 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇక్కడే పాఠ్యపుస్తకాలు ముద్రించి పంపిణీ చేసేవారు. వరదతో తీవ్రంగా నష్టపోయిన ముద్రణ రంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. కొత్త యంత్రాలు కొనేందుకు రాయితీలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యుత్ ఛార్జీల రద్దు, రుణాల రీస్కెడ్యూలింగ్, బ్యాంకు రుణాలపై 6 నెలల పాటు మారటోరియం విధించాలని అభ్యర్థిస్తున్నారు.
వరదతో విజయవాడకు జరగాల్సిన నష్టం ఎలాగో జరిగిపోయింది. ఇక భవిష్యత్తు గురించి ఆలోచించాలి. బుడమేరు కట్ట పటిష్టం చేయాలి. ఎక్కడా వరద నగరంలోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎంత వరదొచ్చినా నగరంలోకి నీళ్లు రావని బాధితులకు ఒక భరోసా ఇవ్వడమే ఇప్పుడు తక్షణ కర్తవ్యం. బుడమేరు నుండి నేరుగా కొల్లేరు సరస్సుకు వెళ్లాల్సిన నీరు వెళ్లకుండా విజయవాడ పైన పడిన పరిస్థితి. అతి భారీ వర్షాలు వరదలతో విజయవాడ అతలాకుతలమైంది. నదీ తీరంలో ఉన్న వారికి ఏటా ఎదురయ్యే వరద ముప్పును సమర్థంగా అధిగమించొచ్చు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణా, గోదావరి వంటి ప్రధాన నదుల తీరంలో ఇలాంటి కొన్ని ప్రయత్నాలు ఫలితాలనిచ్చాయి కూడా. అయితే విజయవాడలో మాత్రం ఆ పరిస్థితి లేదు. గోదావరిలో ఈ ఏడాది 23 లక్షల క్యూసెక్కుల వరద జలాలను దిగువకు విడుదల చేయాల్సిన సమయంలో కూడా రాజమహేంద్రవరం ధీమాగా ఉంది. నగరంలో వరద ప్రభావం దాదాపుగా లేదు. కానీ విజయవాడ దానికి భిన్నం. ప్రకాశం బ్యారేజ్ నుంచి 5 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు దిగువకు విడుదల చేస్తున్నారనగానే విజయవాడలోని కొన్ని ప్రాంతాలు వణికిపోతాయి. అవి 6-7 లక్షల చొప్పున పెరుగుతున్న కొద్దీ నగరానికి వరద ముప్పు తీవ్రమవుతుంది. 9 లక్షల క్యూసెక్కుల వరకు చేరితే వేల కుటుంబాలు నిరాశ్రయులు కావాల్సిన స్థితి వస్తుంది. వరద ప్రమాదం ఉందన్న విషయం అంగీకరిస్తూనే శాశ్వత పరిష్కారం మీద శ్రద్ధ పెట్టకపోవడమే విజయవాడలో పరిస్థితికి అసలు కారణమనే అభిప్రాయం చాలా మంది నుంచి వినిపిస్తోంది. ఇప్పటికైనా రిటైనింగ్ వాల్ సహా కీలక చర్యలకు పూనుకుంటేనే సమస్య తీరుతుందనే వాదన ఉంది. అదే సమయంలో ప్రతిసారి పలువురు కరకట్ట వాసులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నా కొత్తగా వచ్చిన ఆక్రమణదారులతో సమస్య కొనసాగుతుందంటున్న వారు కూడా ఉన్నారు. వాటిని నియంత్రించడంలో కార్పొరేషన్, ఇరిగేషన్ అధికారుల వైఫల్యం వరద వచ్చిన ప్రతిసారి సమస్యను తెస్తుందనే వాదనకు మూలంగా ఉంది. వైనాడుకు మించిన విలయం విజయవాడను అతలాకుతలం చేసింది. బుడమేరు రూపంలో నగర శివారు ప్రాంతాలు మొత్తాన్ని ముంచెత్తింది. కృష్ణానదికి గతంలో ఎన్నడూ లేని విధంగా 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరొచ్చింది. కానీ కృష్ణా జలాల కంటే బుడమేరు రూపంలో ఎక్కువ విజయవాడ నగరానికి నష్టం కలిగించింది. ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేస్తున్నప్పటికీ దాతలు ముందుకొస్తున్నా బాధితుల కష్టం తీరని దుస్థితి. కొన్ని ప్రాంతాల్లో చుట్టుముట్టిన నీరు, మరోవైపు పవర్ సరఫరా లేకపోవడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు. వైనాడ్లో ఎక్కువ ప్రాణనష్టం జరిగింది. అయితే విజయవాడలో ఆ స్థాయిలో ప్రాణనష్టం లేకపోయినా ఇళ్లు, ఆస్తులు ఇలా సర్వస్వం కోల్పోయారు. కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడూ చూడనంత విషాదం, కొన్నేళ్లుగా ఎప్పుడూ ఎరుగనటువంటి కష్టం, నష్టం. కొండ చర్యలు విరిగిపడి కొందరు మృతి చెందిన ఘటన మనసులను కలచివేస్తోంది. ప్రకృతి బీభత్సానికి, వరనుడి ప్రకోపానికి గజగజలాడింది బెజవాడ. ఇటు బుడమేరు, అటు కృష్ణానది, మధ్యలో బెజవాడ నగరం. దీంతో వరద మొత్తం నగరాన్ని ముంచేసింది. ఎక్కడ చూసినా నీళ్లు, 2 రోజులుగా నరకం. ఈ మధ్యకాలంలో విజయవాడ ప్రజలకు ఇలాంటి దుస్థితి ఎదురుకాలేదు. సింగ్ నగర్, వాంబే కాలనీ, మార్కండేయ దేవి నగర్ ఇలా ఎటు చూసినా వరద నీరే కనిపించింది. భారీ వర్షాలు, ఆపై వరదలు. దీంతో విద్యుత్ సరఫరాపై ఇది తీవ్ర ప్రభావం చూపించింది. ముందు జాగ్రత్త చర్యగా విద్యుత్ సరఫరా కూడా నిలిపేశారు. గంటల కొద్దీ పవర్ కట్తో సెల్ ఫోన్ టవర్లు కూడా పనిచేయలేదు. దీంతో సిగ్నల్స్ లేక, ఛార్జింగ్ లేక మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకుండా పోయాయి. కొన్ని ఏరియాల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు చేరాయి. దీంతో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వారిని భవనాలపైకి అధికారులు తరలించారు. మరికొందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పడవల ద్వారానే ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు. డ్రోన్స్ ద్వారా ఆహారం సప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. హెలికాప్టర్లు, బోట్లు, ఎన్డీఆర్ఎఫ్ టీంలు, ప్రభుత్వ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు విజయవాడను ఆదుకోవడానికి ఇలా అంతా రంగంలోకి దిగారు. దాదాపు 50,000 ఇళ్లు, 3 లక్షల మంది ప్రజలు వరద గుప్పిట్లో చిక్కుకోవడంతో సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేపట్టాల్సొచ్చింది. అటు స్వచ్ఛంద సంస్థలు ఇలా అంతా వరద బాధితులకు ఆహారం, ఇతర వస్తువులు అందించడానికి తలోచేయి వేశారు. అయినా 2 రోజులు బాధితులకు సమస్యలు తప్పలేదు. బెజవాడ అష్టదిగ్బంధనంలో చిక్కుకుపోయింది. ఆ నగరం మీదుగా వెళ్లే నేషనల్ హైవేనే మునిగిపోయింది. ప్రకాశం బ్యారేజ్పై రాకపోకలు బంద్ అయ్యాయి. 3 లక్షల మంది ఇళ్లు విడిచి వెళ్లారు. బుడమేరు విరుచుకుపడ్డంతో విజయవాడ విలవిల్లాడింది. అనుకోని విలయం నగరవాసులను దిక్కుతోచని పరిస్థితుల్లోకి నెట్టేసింది. విజయవాడ నగరంపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. వరద బీభత్సం నుంచి నగరం ఇంకా కోలుకోలేదు. సిటీ శివారు ప్రాంతాల్లో వరద పోటెత్తుతోంది. ప్రాణనష్టం లేనప్పటికీ నివాసాల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇళ్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా నీట మునిగాయి. భారీ స్థాయిలో వాహనాలు దెబ్బతిన్నాయి. వర్షం తగ్గడంతో నగరంలోని ఎక్కువ ప్రాంతాలు కొద్దిగా కోలుకుంటున్నాయి. భూగర్భ డ్రైనేజీ వరద నీటితో కలిసిపోవడంతో తాగునీరు కలుషితమైంది. రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో ఒక్కసారిగా వాగులు, వంకలు పొంగి తెలంగాణలో పలు చెరువులు తెగిపోవడంతో విజయవాడను వరద ముంచెత్తింది. ఫలితంగా బుడమేరు మెయిన్ డ్రైన్ పొంగి పొరలడంతో తీవ్ర నష్టం సంభవించింది. బుడమేరు ప్రవాహ సామర్థ్యం 10,000 క్యూసెక్కులు మాత్రమే. దాన్ని ఆధునీకరణ చేసి దాని సామర్థ్యం 17,500 క్యూసెక్కులకు పెంచారు.
భారీ వర్షాలకు ఒక్కసారిగా బుడమేరుకు 45,000 క్యూసెక్కుల వరద నీరొచ్చి చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. నగరంలోనే ఏర్పడిన మురికివాడల్లో 1990-95 మధ్య ఓవర్సీస్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరుతో మురికివాడల అభివృద్ధి పనులు మొదలయ్యాయి. దాంతో కొత్తగా పేదలు నివసించే ప్రాంతాల్లో వీధి లైట్లు, రోడ్లు, మంచినీరు, స్కూళ్లు, వైద్య కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు వచ్చాయి. ఇదే సమయంలో మొదలైన డ్వాక్రా పొదుపు సంఘాలు ఏర్పడడంతో ఈ కాలనీల్లో మహిళలు కొత్త వినియోగదారులయ్యారు. ఇదే కాలంలో నగరానికి పశ్చిమాన బుడమేరుకు యువతల సింగ్ నగర్ వద్ద సుభాష్ చంద్రబోస్ కాలనీ పేరుతో 2,000 ఇళ్లతో మరొక కాలనీ ఏర్పడింది. నగరంలోని కాల్వ ఒడ్డున పేదలకు, మురికివాడ నిర్వాసితులకు ఈ హౌసింగ్ కాలనీలో ఇళ్లు కేటాయించారు. దీన్ని 1986 అక్టోబర్లో అప్పటి గవర్నర్ కృష్ణకాంత్ ప్రారంభించారు. అలా మరికొన్ని కాలనీలు పెరిగాయి. ఆ తర్వాత నగరంలో నుంచి ఈ కాలనీలోకి రావడానికి కొత్తగా ఫ్లైఓవర్ వచ్చింది. దాంతో ఈ కాలనీలో ఉండే బలహీన వర్గాల ఉపాధి మెరుగైంది. దీని సమీపాన వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పేరుతో ఆదివాసీల కోసం మరొక కాలనీ ఏర్పడింది. ఈ రోజున నగరంలో అది ఏ రంగం అయినా సర్వీస్ ప్రొవైడర్స్ మాత్రం ఈ కాలనీల నుంచి రావాల్సిందే. ఈ 30 ఏళ్లలో ఈ కాలనీల రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడివి ఎగువ మధ్యతరగతి వర్గాల నివాసిత ప్రాంతాలుగా మారిపోయాయి. ఒకప్పుడు సైకిళ్లు, లూనాలు, టీవీఎస్ బళ్ల నుంచి ఇప్పుడు మోటార్ బైక్స్ స్థాయికి ఎదిగారు. వాటికి వాళ్ళు కట్టాల్సిన ఈఎంఐలు అంటే అవి ఎటు ఉంటాయి. కానీ ఊహించని రీతిలో వారి ఇళ్లు నీటిలో మునిగి కళ్ల ముందు వారి విలువైన వస్తువులన్నీ నీళ్లలో ధ్వంసమై ఇప్పుడు వారి కలలు ఛిద్రమయ్యాయి. నష్టాల అంచనా జరగాల్సి ఉంది. మొత్తం మీద ఊహించని వరదతో విజయవాడ గుండె చెరువైంది. కట్టుబట్టలతో నిలిచిన సర్వం కోల్పోయిన బాధితులు భవిష్యత్తుపై బెంగపెట్టుకున్నారు. మళ్లీ బెజవాడ గతంలో మాదిరిగా మారాలంటే ఎంతకాలం పడుతుందో ఎవరూ నిర్దిష్టంగా చెప్పే పరిస్థితి లేదు. ఇంకా విజయవాడలో వరద నీళ్లున్నాయి. పూర్తి స్థాయిలో వరద నీరు పోతే అప్పుడు సాధారణ జీవితం కనాకష్టంగా మొదలవుతుంది. ఆ తర్వాతే బాధితులు ఎంత సమయంలో కోలుకుంటారనేది అంచనా వేయడానికి వీలవుతుంది. అప్పటి వరకు బాధితుల కష్టాలు వర్ణనాతీతంగానే ఉంటాయనడంలో సందేహం లేదు. ఊహించని కష్టాన్ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు బాధితులు. అసలు ఈ పీడకలను అంత త్వరగా మర్చిపోగలరా అనేది మరో పెద్ద ప్రశ్న.